4 రోజుల దాకా అతను రాధని తప్పించుకుని తిరిగాడు. ఆ సాయంత్రం ఆ పరిస్థితుల్లో తాను తెలుసుకోలేనివి, తన ప్రవర్తనని సూచించేవి ఏమీ లేకపోయినా తాను చేసిన పనికి, దాని వెనకున్న దౌర్బల్యానికి అతను చాలా ఆత్మదోషణ చేసుకున్నాడు. తాను అసత్యంతో తనని తాను వంచుకుంటున్నట్టు అతను అంగీకరించినా రాధ ప్రవర్తనలో చాలా లోటున్నమాట అతను మరిచిపోలేకపోయాడు. ఈ 4 రోజులు అతను సినిమాలకు వెళ్లి రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరాడు. కాని ఇలా ఎన్నాళ్ళు? 5వ రోజున రామదాసుకి భరించలేని తలనొప్పి వచ్చింది. 2 మాత్రలు తెప్పించి వేసుకున్న తలనొప్పి తగ్గక అతను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాడు. హాల్లో రాధ రాజాతో క్యారమ్స్ ఆడుతోంది. మీరు? అంది ఆశ్చర్యంగా. అతను మాట్లాడకుండా వెళ్ళి తన గదిలో పడుకున్నాడు. రాధ వస్తోందని, తనకి క్షమాపణ చెప్తుందని అతనికి ఒకసారి ఆశ కలిగింది. కాని ఆ ఆశ వెనుకున్న వాస్తవికత, తనలోని దౌర్బల్యము అతని చికాకు పెట్టాయి. సాయంత్రం తలనొప్పి భరించలేక అతను డాక్టర్కి ఫోన్ చేశాడు. మరో గంటకి డాక్టర్ వచ్చి ఏమీ లేదు, తిని పడుకోండి అన్నాడు. రామదాసుకి కోపం వచ్చింది. తన ఇంత బాధని డాక్టర్ అలా కొట్టిపారేయడం. నిద్ర రాదు అన్నాడు రామదాసు. ఎలా తెలుసును? 4 రోజుల నుంచి నిద్ర రావడం లేదు. ఆల్రైట్, ఒక్క స్లీపింగ్ పిల్ వేసుకోండి. డాక్టరు సీసాలోంచి తీసి పొట్లం కట్టిస్తుంటే రామదాసుకి వెనకటి సీసా జ్ఞాపకం వచ్చింది. డాక్టరు వెళ్ళిపోయాక రాదొచ్చి అన్నం తిని పడుకోండి అంది. నాకు ఆకలేదు అన్నాడు రామదాసు. డాక్టర్ చెప్పాడుగా. ఏమని? తినకుండా నిద్రపోవద్దని. మీతోనా? అవును. థ్యాంక్స్, నాకేమీ పర్వాలేదు. నాలాంటి వాడికి ఉండదు అన్నాడు రామదాసు. అలా కాదు అంది రాధ. మీకు తెలుసుగా, నెలల కొద్దీ తిండి మాని 20 మాత్రలు పుచ్చుకున్నా ఏమైంది నాకు? డబ్బు కావలసినంత దొరికింది, భారీగా మీరు దొరికారు, అదృష్టం పట్టింది. ఒక్క భోజనం మాని 1 మాత్ర వేసుకుంటే ఏం? సరే, మీ ఇష్టం. నిజం చెప్పేవాడికి చెప్పొచ్చు, అబద్ధాలు ఆడేవాడికి చెప్పొచ్చు. కానీ అబద్ధాలు నిజాలని, నిజాలు అబద్ధాలని భావించేవాళ్ళకి ఏమీ చెప్పలేం అంది రాధ. దానికి అర్థమేమిటి? అన్నాడు కోపంగా రామదాసు. తన జీవితం దేనికోసం వెచ్చించదలుచుకున్నాడో ఆ నమ్మికని కాదండం అతనికి చాలా బాధాకరంగానూ అవమానంగానూ తోచింది. మీకు తెలుసు అంది సంకోచిస్తూ రాధ. నాకు నమ్మకం తెలుసును, అపనమ్మకం తెలుసును, నమ్మించి అవమానపరచడం తెలీదు అన్నాడు రామదాసు. అతని కోపం ప్రజ్వలితోంది. ఆ అవమానం జరిగినందుకు క్షమాపణ చెప్పే అవకాశం ఇవ్వలేదు మీరు అంది రాధ. కావాలని చేసి క్షమాపణేమిటి? అది అలాగే నమ్మితే ఇంక మీకు ఆశ లేదు అంది రోషంగా రాధ. చూడండి, కావాలని ఆ రోజు అక్కడ నన్ను తీసుకెళ్లి అలాగా అతని చేతుల్లో కదలకుండా నిలబడి అంతా యాక్సిడెంట్ అంటే నమ్మమంటారా అన్నాడు కొంచెం సర్దుకొని రామదాసు. నిజం కల్పన కన్నా ఆశ్చర్యంగా ఉంటుంది అంది రాధ. సామెతలు నేను చదివాను. మీది డర్టీ మైండ్. రామదాసు నవ్వి, మీరు చేసింది కాకపోయినా నా ఆలోచన తప్పు అన్నాడు. అక్కడికి ఆ సంభాషణ ఆపాలని అతని కనిపించింది. చేతిలోకి ఒక పుస్తకం తీసుకున్నాడు. రాధ జ్వలిస్తూ, రామదాసు గారు, నేను చేసిన దానికి సిగ్గుపడ్డం లేదు, బాధపడుతున్నాను. అనేక కారణాల వల్ల ఆ అధ్యాయం ముగిసింది. మళ్ళీ ప్రారంభించే ఉద్దేశం లేదు. మీలా పిరికిగా నన్నో రాజానో చంపుకునే నీచురాల్ని కాదు. నాన్నగారి ముఖం చూసిగాని ఈ నిజం అందరికీ చెప్పేదాన్ని. పుస్తకం చుట్టూ వేళ్లు బిగించి, ఆనాడు మీ ప్రవర్తన చూస్తే కొత్త అధ్యాయాలు రాసేలా కనిపించారు అన్నాడు రామదాసు సగంలో ఆపుతూ. రాధ ముఖం కళ్ళు ఎర్రబడ్డాయి. అవును, మురికి కళ్ళతో చూస్తే అలాగే ఉంటుంది అంది కోపంతో వణికిపోతూ. రామదాసు కోపం ఆపుకోలేకపోయాడు. గుడ్డిగా చేతిలో పుస్తకం ఆమె మీద బలంగా విసిరాడు. ఎదురు చూడని ఆ దెబ్బకి రాధ వెనక్కి ఒక అడుగు వేయగా ఆమె జారిపడి తల టేబుల్కు కొట్టుకుంది. కొంచెం రక్తం వచ్చింది. రాధ ఆ పుస్తకం తీసి అతని మీదకి తిరిగి విసిరేయబోయి ఆగి, ఇప్పుడు మీలాగే మనుషులు ఒక్కొక్కప్పుడు ఉద్రేకాలకి లోబడుతూ ఉంటారు. ఆ రోజు మీ కళ అతని మీద కోపం వస్తే నాకు అర్థమయ్యేది అంది. చీర పెట్టి నుదుటి మీద రక్తం తుడుచుకుంటూ రాధ. మరేం పర్వాలేదులేండి, ఈ గాయాలు త్వరలోనే మాన్తాయి అని బయటికి నడిచింది. రామదాసు తలనొప్పి మాయమైపోయింది. అతను ఆమె వెనకాలే ఆమె రూంలోకి వెళ్ళి క్షమించండి అన్నాడు. రాజా ఒక మూల ఆడుకుంటున్నాడు. సరే అంది రాధ. అలా కాదు, మీరన్నదంతా నిజం. అలా ఎందుకు ప్రవర్తించానో నాకే తెలీదు, నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు దగ్గరగా నిలబడి రామదాసు. సరే అంది రాధ. మీరు కట్టుకోండి. అలాగే. రామదాసు తన గదికొచ్చాడు.
కుర్చీలో కూర్చుని పుస్తకం తీశాడు. 10 దాటాక రాధ మళ్ళీ వచ్చింది. నుదుటి మీద బ్యాండేజ్. ఆమె ఆ క్షణంలో ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రామదాసు. భోజనానికి రండి అంది రాధ. అతను విధేయంగా నడిచాడు. మళ్ళీ తిరిగొచ్చేదాకా ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అతనికి ఆ రాత్రి బాగా నిద్రపట్టింది. ఆ తర్వాత రామదాసు తనని తాను చాలా అదుపులో పెట్టుకున్నాడు. మరో 10 రోజులు తుఫాన్లు లేకుండా గడిచిపోయాయి. ఆ తర్వాత ఒక సాయంత్రం రామదాసు హ్యాంగింగ్ గార్డెన్స్ చూడ్డానికి వెళ్ళాడు. హఠాత్తుగా బుద్ధి పుట్టి గంటసేపు అటు ఇటు తిరిగి ఒక బెంచి మీద కూర్చున్నాడు. చుట్టూ పిల్లలతో కళకళలాడుతున్న గార్డెన్స్ అతనికి రాజాని జ్ఞాపకం చేశాయి. వాణ్ణి తీసుకొచ్చి ఇవన్నీ చూపించాలనిపించింది. కానీ వెనువెంటనే ఆ ఆలోచన అపసవ్యంగా కనిపించింది అతనికి. టైం చూసుకున్నాడు. 6 అయింది. ఎండ ఇంకా బాగా ఉంది. ఇక్కడ 7:30 దాకా చీకటి పడదు. అదృష్టవంతుల జీవితాల్లాగా. అతను ఇలాగా అవివి ఆలోచించుకుంటుంటే హఠాత్తుగా ఎవరో అతన్ని పిలిచారు. అతను తలెత్తి చూసేసరికి రేఖ. ఆశ్చర్యంతో అతను కదలలేకపోయాడు. మరిచిపోయిన గతం నుంచి ఆమొచ్చి భూకంపంలాంటి ఈ మధ్య నెలలన్నింటినీ ఒక్కసారి దాటి తనని దాటించినట్టయింది. రేఖా. అవునండి, నేనే అంది రేఖ. కూర్చోండి అన్నాడు నీరసంగా రామదాసు. టైం లేదండి, ఆయన 10 నిమిషాల్లో వస్తానని వెళ్లారు. కొంచెం సిగ్గుపడి కిందటి నెలలో పెళ్ళయింది అంది రేఖ. మరిక్కడికి ఎలా వచ్చారు? ఊరికినే తిరగడానికి. హనీమూన్ అన్నమాట. అలాంటిదే. అప్పటి బిడియం సందేహం ఏమీ లేవు రేఖలో. మరి మీ మాట చెప్పండి అంది రేఖ అటువైపు ఒకసారి చూసి. ఏముంది, ఇక్కడే ఉంటున్నాను అన్నాడు రామదాసు. మీరు ఏమైపోయారని అందరం భయపడ్డాం అంది రేఖ అతన్ని పరీక్షగా చూస్తూ. ఏమనుకున్నారు? రేఖ తొందరగా. అక్కడ మీకేమీ బాగలేదని అందరికీ తెలుసుగా, అందుకని వేరే చోటుకి వెళ్ళిపోయారనుకున్నాం. మా వాళ్ళెలా ఉన్నారు? ఉత్సుకతతో అడిగాడు. ఎంత ఏడ్చిందో పార్వతి. మరో వారం పోయాక వాళ్ళిద్దరూ మీ మామగారితో వెళ్ళిపోయారు. తర్వాత? ఏమో, మీకు తెలీదా? తెలీదు. చిత్రమైన మనుషులు మీరు అంది రేఖ. అన్నీ తెలిస్తే ఇంకా ఏమనేదో. అవును, బాగా మారిపోయింది రేఖ. మరేమిటి విశేషాలు? ఇంకేం కావాలి? మీరెలా ఉన్నారు అంది రేఖ. బాగానే ఉన్నాను, గడిచిపోతోంది అన్నాడు రామదాసు. బ్రదర్ గురించి అడగనేలేదు మీరు అంది రేఖ. అతను ఏదో అనేలోపున అరుగో ఆయన వస్తున్నారు, నేను వెళతాను అని వెళ్లబోయింది. రామదాసు లేచి నిలబడ్డం చూసి ఆక్కుండానే రాకండి, ఆయనకి అనుమానాలెక్కువ అంది రేఖ. రామదాసు కూర్చుని ఆమె వెళ్లిన వైపే చూశాడు. రేఖని భర్త ఏదో అడిగినట్టు ఆమె తన పక్కకి చెయ్యి చూపెట్టి ఏదో అంటున్నట్టు అనిపించింది అతనికి. కాని అతనికి అదేమిటో బోధపడలేదు. రేఖ అతని అడ్రస్ అన్నా అడగలేదు. ఆమె కుతూహలం కూడా హద్దుల్లోనే ఉంది. లేచి ఇంటికి బయలుదేరాడు రామదాసు. తన ఉదంతం ఊర్లో ఎవరికీ తెలియకపోవడం ఏదో రిలీఫ్గా ఉందతనికి. నిజమయ్యాక తెలిస్తేనేం అని ఒకనాడు తన దరిద్రాన్నే చాటుకున్న మనిషి ఈరోజు కారులో ఇల్లు చేరేసరికి ఇంకా పూర్తిగా సూర్యాస్తమయం కాలేదు. వెళ్లేసరికి ఇంట్లో తోరణాలు కనిపించాయి. రాధ తన గదిలో నుంచి వస్తూ కనిపించింది. ఇదంతా ఏమిటి అన్నాడు రామదాసు తోరణాలను చూస్తూ. పుట్టినరోజు అంది రాధ. ఎవరిది? నాది అంది. నాతో చెప్పలేదేం? ఇప్పుడు చెప్తున్నానుగా, మీకు గిఫ్ట్ తెచ్చేవాణ్ణి. ఆ తలపు చాలును, మీ గదిలో స్వీట్స్ పెట్టాను అంది రాధ కదిలి వెళుతూ. ఆమె వెనకాల రాజా ఉన్నాడు. అతన్ని చూసి వాడు ఆగిపోయాడు. వాడికి కొత్త బట్టలు, రాధకి కాదు. వాణ్ణి చేతుల్లోకి తీసుకోవాలనిపించింది. కాని అంతలో రాజా వెళ్ళిపోయాడు. ఏమైనా చెయ్యాలనిపించింది. కిందకి దిగి తాజుకి వెళ్లి పెద్ద బొకే తెచ్చాడు. కాని అతనొచ్చేసరికి ఆమె రాజాని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. బొకే ఆమె రూంలో పెట్టి అతను తన గదికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయమే రాధ అతని గదిలోకొచ్చి ఆ బొకే ఎవరు తెచ్చారు అని అడిగింది. ఆ ప్రశ్న అతనికి విచిత్రంగా కనిపించింది. నేనే అన్నాడు రామదాసు. ఎందుకని? పుట్టినరోజని. చాలా బాగుంది, థ్యాంక్స్. మీకు నచ్చినందుకు సంతోషం. రాధ ఏదో జ్ఞాపకొంచినట్టు చూసి, చూడండి రామదాస్ గారు, ఈ వేళ నుంచి మీరు కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి అంది. ఏంటవి? ఈ నెల మా చుట్టాలు చాలా మందొస్తారు మనల్ని చూడ్డానికి. రానివ్వండి. కానీ మీరు నన్ను ఏమండి అంటూ మాట్లాడితే కొంప మునుగుతుంది. మన వాళ్ల సంగతి తెలుసుగా. పెళ్లిలోనే ఒకరిద్దరు మీ పద్ధతిని చాలా విమర్శించారు. అయితే
రాధా అని పిలవండి, మీరు అండి అని మన్నించకండి. వారెవరైనా ఉన్నప్పుడు తప్పకుండాను, కానీ మీరప్పటినుంచి కొంచెం ప్రాక్టీస్ చేయడం మంచిది. ఏంటో బాగుండదు నాకు. చూడండి, నాటకంలో వేషం వేశాక పాత్ర నచ్చలేదంటే, మాటలు నచ్చలేదంటే ఎలాగా? రామదాసు నవ్వి, సరే, కానీ అస్తమానం అనమనొద్దు. ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉంటానుగా అన్నాడు. అంటే అప్పుడు నాతో మాట్లాడరు అంది రాధ నవ్వుతూ. తన ఉద్దేశాన్ని గ్రహించిన రాధకి అతనేమీ జవాబు ఇవ్వలేకపోయాడు. ఆ తర్వాత చుట్టాలు కొంతమంది వచ్చారు. కనీసపు సంభాషణతో అతను ఘట్టాన్ని దాటచూసిన 1-2 సార్లు చిన్నగా ఆమెని సంబోధించి మాట్లాడక తప్పలేదు. అందరూ వెళ్ళిపోయాక రాధ తనకి ధన్యవాదాలు చెప్పడం అతనికి విచిత్రమైన సిగ్గును కలిగించింది. ఈ మధ్య అతనికి నిద్రపట్టడం లేదు, ఏ 2-3 గంటలో తప్ప. ఒకరోజు అలవాటుగా బాల్కనీలో కూర్చున్నాడు, సముద్రాన్ని, ఊరిని, నిద్రిస్తున్న దీపాల్ని చూస్తూ. రాత్రి 12 అయి ఉంటుంది. రాధ 2 కప్పుల్లో కాఫీ తెచ్చి అతని ఎదురుగా కూర్చుని 1 కప్పు అతనికిస్తూ, ఈ మధ్య మీరు సరిగ్గా నిద్రపోవడం లేదు ఎందుకని అంది, ఏ ఉపోద్ఘాతమూ లేకుండానే. తెలీదు అన్నాడు కాఫీ తీసుకుంటూ రామదాసు. కొంచెంసేపు ఆలోచించి మళ్ళా మీకెలా తెలిసింది అన్నాడు. ఒకే ఇంట్లో ఉంటూ ఆ మాత్రం తెలీదా అంది రాధ ఆత్రంగా. రామదాసుకి ఆ మాటల్లో చాలా ఆప్యాయత కనిపించింది. ఆమె ఈ సమయంలో రావడమే ఒక వింత. ఎందుకొచ్చింది? క్రిందటిసారి జ్ఞాపకం ఇంకా పోలేదు అతనికి. ఆనాటి రాధ మాటలు అతను మరిచిపోనూ లేదు. ఏంటో అంతా విచిత్రమైన జీవితం అంది అన్నాడు తన ఆలోచనని అనుకోకుండా బయటపెడుతూ రామదాసు. అవును, మీది మరీనూ అంది రాధ ఖాళీ కప్పు అతని చేతిలోంచి తీసుకుంటూ. కప్పులు తీసుకువెళ్ళి లోపల పెట్టి మళ్లీ వచ్చి కూర్చుని, రామదాసు గారు మీరు అని ఆగిపోయింది. ఏంటి? ఏదో అడగాలనుంది. మరెందుకు ఆగిపోయారు? మీరంటే భయం కొద్దీ. భయం ఎందుకని? మళ్ళీ కొడతారని అని నవ్వింది రాధ. కానీ రామదాసుకి ఆ జ్ఞాపకం అంత నవ్వించేదిగా లేదు. అది తలచుకున్నప్పుడల్లా వెంటనే చచ్చిపోవాలనిపిస్తోంది అన్నాడు రామదాసు గంభీరంగా అతని వైపు చూసి. నీకు చనిపోవడానికి ఎందుకంత తొందర అని అడిగింది రాధ. ఏదో జవాబివ్వబోయి ఆగిపోయాడు రామదాసు. అతనికి ఈ ప్రశ్న మొట్టమొదటిసారిగా ఆలోచించి జవాబివ్వగలదానిలా కనిపించింది. చాలాసేపు నిరత్తుడిగా ఉండిపోయాడు. చివరికి నాకు తొందర ఏమిటి, అదే మార్గం అన్నాడు. ఎందుకని? బ్రతకాలం లేక? ఎంచేత? రాధ మళ్లీ అతన్ని మొదటి ప్రశ్నకే తెస్తోంది. జవాబులిచ్చే శక్తి లేదు అతనికి, ఇవ్వకుండా ఊరుకునే ధైర్యమూ లేదు. ఇది తనకే తెలుసుకోవలసిన విషయం. నాకు తెలీదు. ఆంతరాంతరాల్లో అలా కోరికగా ఉంటుందా? అవును, అదో ఆత్రం. కానీ మీరు ఎందుకు దాన్ని ప్రతిఘటించరు? ప్రతిఘటించాలని ఉండదు, కానీ మీరు ప్రతిఘటించాలి అంది ఆజ్ఞిస్తున్నట్టు రాధ. ఎందుకని? బ్రతకడం కోసం. ఎవరూ ఉండిపోతాం, చివరికి అందరమూ వెళ్ళిపోయేవాళ్లమే, తొందర ఎందుకు? బ్రతికి ఏం చెయ్యాలి? అందరూ చేసేదే. చేతనైతే ఎవరికైనా మంచి చేయండి, నాకు చేసినట్టు. కానీ ఈ నికృష్టత. రాధ హఠాత్తుగా లేచి నిలబడి అతనికి ఎదురుగా వచ్చి భుజం మీద చేయి వేసింది. బయటనుంచి చల్లగా గాలిస్తోంది. వర్షం వచ్చేలా ఉంది. మేఘాలు త్వరగా అలుముకుంటున్నాయి. ఎక్కడో ఒక మెరుపు. ఏమిటి నికృష్టత? నేను బ్రతకడం లేదు? ఆమె ఆవేదన, ఆప్యాయత మిళితం చేసి అనునయిస్తూ అంది. రామదాసుకి అంత ఆశ్చర్యంగా ఉంది. రాధ ఎంతో సన్నిహితురాలైపోయింది. అతనికి ఆమె తల్లిలా కనిపిస్తోంది. తన తల్లిలాగా కాదు, తల్లిలాగా. మీలో నికృష్టత లేదు అన్నాడు రామదాసు. ఆమె వెళ్ళి కూర్చుని, థ్యాంక్స్, మీకు అబద్ధాలాడ్డం వస్తోంది. కానీ మన మీద తప్పు చెప్పే సంఘం నాకు ఏనాడో నికృష్టత ఆపాదించుండేది. అంతా తెలిస్తే. నాకే తెలుసు నేను నీచమైన పని చేశానని అంది. కాదు, అందులో నైత్యం ఏముంది? పరిస్థితులకు లొంగిపోయారు మీరు తెలియక. కాదండి, తెలిసే ధైర్యంగా నిలబడతానని అనుకున్నాను. కానీ పరిస్థితులు చేయి దాటాక నా ధైర్యమంతా పోయింది. నా మనో దౌర్బల్యాన్ని తలచుకుని నాకే సిగ్గేసింది. శరీరానికి చాలా కావాలి, కానీ మనిషి తనని అదుపులో పెట్టుకోవడంలో ఉంది మీలాగా అంది అతని కళ్ళని చీకట్లో వెతుకుతూ రాధ. మీరు ఈవేళ చాలా అతిశయోక్తులు పలుకుతున్నారు అన్నాడు రామదాసు.
మీకు అలాగే కనిపిస్తోంది. మీలో పిరికితనము, ఉన్నతి రెండూ ఎక్కువే. పిరికితనం? అవును, నాకు అలాగే అనిపిస్తుంది. లేకపోతే మీ సంస్కృతిలో నుంచి నా మచ్చవైపు ఎందుకు చూడరు? చావడానికి ఎందుకు తొందరపడతారు? ఏమిటి మీకు లేంది? అంది రాధ కొంచెం ఆవేశంగా. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. రామదాసుకి తెలియలేదు. మీ విషయం నేను అలా అనుకోలేదు నిజంగా అన్నాడు. కానీ నన్ను గౌరవించలేరు, పోనీ పాత మాటల్లో చెప్పాలంటే ప్రేమించలేరు అంది రాధ ఉద్రేకంగా, బాధగా. చినుకులు బాల్కనీలోకి పడుతున్నాయి గాలితో వచ్చి. ఆమెకి తెలియలేదు. రామదాసుకి చలివేయడం లేదు, చెమట పుడుతోంది. ప్రేమ, రొమాన్సు అతనికి జీవితంలో దూరమైన ఆలోచనలకి దూరం కాదు. ఆంతరాంతరాల రహస్య కోణాల్లో దాచుకున్న ఆ ఆలోచనలన్నింటినీ రాధ బయటికి తీస్తోంది. మనం మామూలు పరిస్థితుల్లో కలుసుకోలేదు రాధా. మీరు నన్ను మృత్యుముఖం నుంచి తీసుకొచ్చారు. మీకు బాకీ పడి మీ జీవితంలో కొంత ఉపశమనం తేవడానికి నేను ఈ నాటకానికి అంగీకరించాను. ప్రేమ ప్రశ్నేమిటి అన్నాడు రామదాసు. బాకీ బాకీ అంది విసుగ్గా. నాలోనూ మీ పిరికితనం ఉంటే మీలాగే ఇన్ని పిలిసిమింగి మీ బాకీ తీర్చేదాన్ని అంది. అలా అనకండి రాధా, మీరు బ్రతికుండాలి అన్నాడు రామదాసు. చావు బతుకుల మీద చర్చ అతనికి విసుగు కలుగుతోంది. ఎందుకని? మీ వాళ్ల కోసం, కనీసం రాజా కోసం. రాజా? అవును. మీకెవరూ లేరా? అంటే? అమ్మ, నాన్న, అన్న, చెల్లి. అమ్ముంది, చెల్లుంది. వాళ్ల కోసం బతకాలని లేదు? రామదాసు మెరుపులు చూస్తూ జవాబివ్వలేదు. మీ అమ్మ, ఆవిడ మీకోసం బాధపడదు? పడరు. అబద్ధం, అలా ఎక్కడా ఉండదు. అక్కడుంది. చెల్లి? నా నీడలో దాని బతుకు నాశనమైంది. మీకోసం బాధపడదా? బాధపడుతుంది, కానీ కన్నీళ్లు ఎన్నాళ్ళు? దాని బ్రతుకు అది బ్రతకాలి. మీరు అంతే. ఇన్ని జరిగాక ఇంక నాకు బ్రతకడంలో అర్థం కనిపించదు. పెద్ద జల్లొచ్చింది. ఇద్దరూ తడిసిపోయారు. చూడండి, మీకు జీవితంలో ఏం కావాలి? మీరు ఉద్యోగం చేస్తే కావలసినంత డబ్బు, మీకు ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది. శాంతి లేదు. అది వస్తుంది. ఎలాగా? అన్నింటిలాగే, నాకు తెలుసు. అయితే మళ్ళీ పెద్ద జల్లు. ఇద్దరూ బాగా తడిసిపోయారు. జీవితంతో ఆట ఆడకండి. మీకు హక్కు లేదు, అవసరమూ లేదు. ధైర్యంగా ఎదుర్కోండి. ఎందుకోసం? నిలబడి అరుస్తున్నట్టుగా అడిగాడు రామదాసు. మీకోసం, నాకోసం అంది రాధ పరుగుతో లోపలికి వెళుతూ. అతను తడుస్తూ అక్కడే చాలాసేపు నిలబడిపోయాడు. రామదాసు ఆ రాత్రి తర్వాత మారిపోయాడు. క్రమక్రమంగా అతని మనసులో కొత్త ఆలోచనలు, దృక్పథాలు రూపుదాల్చడం మొదలుపెట్టాయి. రాధ నాటకంలో ఒక పాత్రగా కాక నిండు మనిషిగా, హృదయం ఉన్నదానిగా అతనికి కనిపించసాగింది. ఆ రాత్రి రామదాసు నిద్రపోలేకపోయాడు. 5 గంటలు దాటుతుంటే రాధ మళ్లీ టీ తెచ్చిచ్చింది. రాజా ఆమెతో వచ్చాడు. వాడి మీద అప్పటికి అభిమానం అంటూ ఏమీ లేదు రామదాసుకి, కోపమూ లేదు. కాని ఆ ఉదయం వాడు చనువుగా వచ్చి ఒళ్ళో కూర్చున్నాడు. మొట్టమొదటిసారిగా ఆ బాంధవ్యం రామదాసుకి చాలా విలువైందిగా కనిపించింది. టీ తాగి వాడితో 10 నిమిషాలు ఆడుకున్నాక వాడంటే ఎన్నాళ్ళనుంచో మనసులో దాచుకున్న ఆప్యాయం వెలుకొచ్చింది. తనకి పిల్లలంటే, ముఖ్యంగా వాడంటే ఇంత అభిమానం ఉండగలదని రామదాస్ అనుకోలేదు. తన ఆలోచనల్ని తన నుంచి దాచుకుని నిన్న రాత్రిదాకా మరో ప్రపంచంలో నివసిస్తున్నట్టు అనిపించింది అతనికి. రాధ వాడిని తనతో వదిలి వెళ్లడం, రాజా వెళ్లకపోవడం అతనికి అర్థం కాని సంతృప్తినిచ్చాయి. అతనికి రాధకి మధ్య కొత్త బంధం ఏదో కుదురుకున్న విషయం అతనిలో కొంత బిడియాన్ని కలిగించింది. అందుకే ఆ తర్వాత 2 రోజులు అతను రాధని తప్పించుకుని తిరిగాడు. ఆమె కూడా అతనికి దగ్గరగా రాకుండా అతనికి కొంత విరామం ఇచ్చింది. అది గ్రహించుకున్నాడు రామదాసు. ఇదేదీ తెలియని రాజా రామదాసు దగ్గరికి పదే పదే రాసాగాడు. ఒకసారి రాధ వాడిని తీసుకుని వెళ్లబోతే, వద్దు, ఉండనివ్వండి అన్నాడు రామదాసు. మీకు డిస్టర్బెన్స్? దేన్నుంచి? రాధ నవ్వి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం రామదాసు బజార్లో పిల్లల ఆట వస్తువులు చాలా కొని తెచ్చాడు. రాజా కనిపించకపోతే పిలిచి అవన్నీ ఇచ్చాడు. ఎందుకివన్నీ అంది రాధ. వాడి కోసం అన్నాడు రామదాసు. ఆ వారంలో రామదాసుకి ఒక విచిత్రమైన అనుభవం కలిగింది. అతని ఆఫీసులో ఒక గుమస్తా ఉండేవాడు. అతనికి 10 మందో 11 మందో పిల్లలు. మిగిలిన వాళ్ళు అతన్ని ఈ విషయంలో హాస్యం చేస్తూ ఉండేవారు. అది రామదాసుకి తెలుసు.
ఆ రోజు అతను చాలా దుఃఖంతో రామదాస్ దగ్గరకొచ్చి, నిన్న రాలేకపోయాను, క్షమించండి అన్నాడు. తొలినాడు సెలవు లేకుండా అతను గైర్హాజరవడం, తాను విసుక్కోవడం రామదాసు మరిచిపోయాడు. కాని అది జ్ఞాపకం చేసిన వెంటనే అతనికి మళ్లీ చిరాకొచ్చింది. ఎందుకు రాలేదు అన్నాడు చిరాకు దాచుకోకుండా. ప్రయత్నించాను అన్నాడు గుమస్తా. ఏం అన్నాడు రామదాసు. ఆ మనిషి ఒక్కసారిగా రోదించడం మొదలుపెట్టాడు. రామదాసుకి మరీ చిరాగ్గా ఉంది. అలాగ ఎవరైనా ఏడిస్తే అతని కోపం. ఎందుకు అన్నాడు రెట్టించి. మా అమ్మాయి నిన్న చనిపోయింది అని అతను మళ్లీ ఏడిచి క్రమంగా శాంతపడ్డాడు. అలాగా, సారీ. ఎన్నేళ్లు మీ అమ్మాయికి అన్నాడు రామదాసు అనునయంగా. 2 నెలలకే దాని 100 ఏళ్లు తీరిపోయాయి అన్నాడు ఏడుపుని దిగమింగుకుంటూ అతను. ఆ రోజు ఆఫీసులో ఎవరూ పొరపాటును కూడా నవ్వడం లేదు. అందరూ ఆ గుమస్తాని మనసారా ఓదార్చేవాళ్లే. సాయంత్రం పెద్ద గుమస్తాని అతని గురించి అడిగాడు రామదాసు. పాపం చాలా ఏడుస్తున్నాడండి అన్నాడు ఎంతో సానుభూతిగా అతను. అతనికి సంతానం చాలామంది అని మీరంతా నవ్వేవారుగా అన్నాడు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ రామదాసు. అది సరేనండి, కానీ ప్రాణం ప్రాణమే కదండి, పాపం ఆ తల్లికి ఎంత బాధో అన్నాడు పెద్ద గుమస్తా. ఇతని దగ్గర డబ్బు అది. ఆఫీస్ అంతా చందాలు వేశారు. ఎప్పుడు? ఈ ఉదయం. ఎందుకని నాతో చెప్పలేనేం? నిన్న కాబూలీ దగ్గర 100 తెచ్చాడట. మీరు? అతను ఆగిపోవడం చూసి నేను అన్నాడు రామదాసు. మీరు ఏమంటారోనని నవ్వి, నేను మనిషినే కదా అన్నాడు రామదాసు. హఠాత్తుగా అతనికి రాజా గురించి డాక్టర్ చెప్పింది జ్ఞాపకం వచ్చింది. అవును అవును అన్నాడు గుమస్తా. ఈ 100 అంటూ నోటు తీసి ఇవ్వబోయాడు రామదాసు. పుచ్చుకోకుండా మీ దయుంటే అంతే చాలును. ఇప్పుడిది ఏం చేయడం అన్నాడు పెద్ద గుమస్తా. అతనికివ్వండి, ఖర్చులు తీరాయిగా. అలాగా పుచ్చుకోడు, మా దగ్గర అప్పుగానే తీసుకున్నాడు అన్నాడతను. పోనీ మీ అప్పులు తీర్చుకోండి. వద్దండి, అవసరాల్లో అప్పులేమిటి, మీరుంచండి. తగిన అవసరం వస్తే తీసుకుంటాను అని పెద్ద గుమస్తా వెళ్ళిపోయాడు. రామదాసు ఆ విషయం గురించి చాలా ఆలోచించాడు. ఆ చిన్నపిల్ల చావుకి, ఆ దురదృష్టవంతుడి దుఃఖంలో అతనికి చాలా నిజం కనిపించింది. డబ్బు విషయంలోనూ తాను అనుకున్నంత అత్యాశ లేదని, వీళ్లల్లోనూ మానవతకి అభిమానానికి తావుందని అతనికి తెలిసింది. ఆ విషయాల్లో వాళ్ళెలాగో తనకన్నా నయం అని కూడా అనిపించింది. ఆ తర్వాత అతను కళ్ళు తెరిచి చాలా విషయాలు చూశాడు. రోడ్డు పక్క కాపురాలు, ఎండి మాడిన పిల్లలు అడుక్కుంటూ దౌర్భాగ్య స్వరూపాలు. కాని వాళ్ళు కుటుంబాలు, మామూలు మనుషులు, రోగులు, వృద్ధులు అందర్నీ చూశాడు. ఇన్నాళ్లనుంచి రోడ్డు మీద సారిస్తూ వచ్చిన దృష్టిని ఇప్పుడు అతను పేవ్మెంట్ల మీద, స్లమ్స్లోకి సారించాడు. వీటన్నింటిలోనూ మనిషి అనుభవిస్తున్నదేమిటి? ఎంత వృద్ధుడైనా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పరుగు పెడతాడు. ఎందుకని? ఎంత అసహ్యమైన రోగం ఉన్నా, ఎంత బీదవాడు మందులు మింగి బ్రతికే ప్రయత్నం చేస్తాడు. ఎందుకని? రోడ్డు మీద కాపురం ఉండి అడుక్కు తిని సగం చచ్చి బ్రతికే ప్రయత్నం మానరు. ఎందుకని? తన ఆర్థిక సమస్య తీరిపోయినా బ్రతకాలని అనిపించదు తనకి. ఎందుకని? రాధ తనని ప్రేమిస్తోందా? ఆమె తనని మృత్యు నుంచి కాపాడేందుకు తన చుట్టూ కొత్త వలలు పన్నుతోందా? ఆ రాత్రులు, ఆమెలోని ఆవేశం, అది నిజమా నటనా? నిజమైతే ఏం? ఆమె కోసం తానెందుకు బ్రతకాలి? అతనికి రేఖ జ్ఞాపకం వచ్చింది. ఎంత మారిపోయింది రేఖ! ఆ రోజుల్లో ఆమె మనసుల్లో ఏముండేది? ఒక అనుమానం మనిషికి భార్య అయినా తననెందుకు పలకరించింది? రాధకి రేఖకి ఎంత భేదం? అన్నీ ప్రశ్నలు, జవాబు రానివి. వాటినుంచి తప్పించుకోవడంలో, కొత్తగా తనలో పుట్టి పెరుగుతున్న భయంలో రామదాసు మరీ కన్ఫ్యూజ్ అయ్యాడు. అతనిలో పిరికితనం. ఇంక 10 రోజులు, 240 గంటలు ఏదో నిశ్చయించుకోవాలి. రామదాసుకి పిచ్చెక్కుతోంది. ఎందుకు బ్రతకాలి? మీకోసం అంది రాధ. నా కోసం అని అంది. రాజా ఏమీ అనలేదు. పెద్ద కళ్లతో చూసి తనతో ఆటాడతాడు వాడు. ఆ సాయంత్రం రామదాసు భోజనం చేయనన్నాడు. రాధొచ్చి ఏం అంది. ఆకల్లేదు అన్నాడు రామదాసు. ఏమైనా తిన్నారా సాయంత్రం? లేదు. మరి? తెలీదు, తినాలని లేదు. ఒంట్లో బాగాలేదా? అవును. జ్వరమా? తెలీదు. ఆమె అతని నుదుటి మీద చేయివేసి చూసింది. జ్వరమే అంది. పొద్దుటికి తగ్గుతుందిలేండి అన్నాడు రామదాసు. రాధ డాక్టర్కి ఫోన్ చేసి ఏవో మాత్రలు తెప్పించిచ్చింది. కష్టంగానే వేసుకుని నిద్రకి ప్రయత్నించాడు రామదాసు.
కానీ ఒంట్లో మరీ బాధగా ఉండి నిద్ర రాలేదు. 10 అవుతుంటే రాధొచ్చి టెంపరేచర్ చూసి నిద్ర రావడం లేదా అంది. లేదు. బాధగా ఉందా? అవును. ఆమె అతని పక్కన కూర్చుంది. మీరు వెళ్ళండి అన్నాడు రామదాసు. ఆమె అక్కడుంటే ఎలాగో ఉందతనికి. తొందర లేదు అంది రాధ. రాజా నిద్రపోతున్నాడు. మీకు నిద్రొస్తోంది. వచ్చినప్పుడు వెళతాను. అతను కళ్ళు మూసుకుని నిద్రపోయే ప్రయత్నం చేశాడు. తలలో భూకంపాల్లాంటి బాధల స్వరూపాల్లాంటి కలలు, అలాంటి ఆలోచనలు. ఎప్పుడో కళ్ళు తెరిచి చూశాడు. 3 అయింది. రాధ అక్కడ లేదు. ఉంటే బాగుండనిపించింది అతనికి. మళ్ళీ మగత. ఆ మర్నాడు అతని జ్వరం హెచ్చయింది. రాధ అతన్ని నర్సింగ్ హోంలో చేర్చింది. తండ్రికి టెలిగ్రామ్ ఇచ్చింది. మరేం గాబరా పడకండి అన్నాడు రామదాసు కొంచెం తెలివొచ్చినప్పుడు. టైఫాయిడ్ అన్నాడు డాక్టర్. అది రామదాసు విన్నాడు. ఆ తర్వాత అలాగే నిద్రకి తెలివికి మధ్య, మందుకి ఇంజెక్షన్కి మధ్య వారం గడిచిపోయింది. అతనికి జ్వరం తగ్గినా చెప్పలేని నీరసం. మరో 3 రోజుల దాకా అతను మనుషుల్లో పడలేదు. 10 రోజుల తర్వాత కొంచెం లేచి బెడ్లోనే కూర్చోగలిగాడు. ఎలా ఉంది అంది రాధ. ఆమె అలసిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె చిరునవ్వులోనూ నీరసమే. నీరసంగా, భయంగా. రమాపతి అతన్ని మృదువుగా తాకి, మీకింక బెంగ లేదులేండి అన్నాడు. మళ్ళీ మీరేమిటి అన్నాడు రామదాసు. అవునయ్యా, చూసి చాలా కాలం అయిపోయిందిగా అన్నాడు రమాపతి. రాజా ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు అంది ముఖం తిప్పుకుని. రాధ మరుక్షణం ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. అతనికి ఆ ప్రవర్తన అవగాహన కాలేదు. రమాపతి కూడా ఇంకేమీ మాట్లాడకుండా మరికొంచెం సేపు కూర్చుని వెళ్ళిపోయాడు. కానీ అతనికి భయంగా ఉంది. ఆ భయం అర్థం కావడం లేదు. ఆలోచించే శక్తి లేదు. నీరసం. అతను నిద్రపోయాడు. తర్వాత 2 రోజులు అతన్ని చూడ్డానికి ఎవరూ రాలేదు. రాధ కాబోలు 2 పుస్తకాలు పంపింది. అతనికి శక్తి వస్తోంది క్రమంగా. కానీ అతనికి చదవాలని అనిపించలేదు. రాధతో మాట్లాడాలనుంది. ఆమెతో తన మానసిక జీవితం గురించి చెప్పాలనుంది. ఎందుకంటే అతనికి భయంగా ఉంది. ఆ భయం ఎందుకో అతనికి తెలీదు. అదే అతని ఆందోళన. తెలియని భయం. చీకట్లో స్పష్టమైన ఆకృతిలాగా. ఆ 2 రోజులు అతను చాలా కష్టంగా గడిపాడు. రాధ కోసం ఎదురు చూస్తూ. ఆమె ఉంటే ఆ భయం పోయి ధైర్యం వస్తుందని రామదాసుకి తెలుసు. ఆ రాత్రి అతను నిద్రలో హఠాత్తుగా లేచాడు. ఒళ్లంతా నొప్పులు. తల పేలిపోతోంది. ఎన్నడూ లేని నీరసం. అతను మోగించిన బెల్ విని నర్సొచ్చేసరికి 5 నిమిషాలు పట్టింది. అతనికి 5 గంటలు అనిపించింది. మరీ నీరసంగా ఉందతనికి. ఈ బాధలతో పాటు ఏ కారణం లేకుండా అతనికి ఆ వేళ తేదీ జ్ఞాపకం వచ్చింది. అది అతని చివరి రోజు. అతని ప్లాన్ ప్రకారం. అతని భయం అతనికి అర్థమైంది. చనిపోవాలని లేదు రామదాసుకి. నర్స్ డాక్టర్ టెంపరేచర్ చూస్తున్నాడు. నర్సు సిరంజిలోకి ద్రవం ఎక్కిస్తోంది. డాక్టర్ నేను బ్రతుకుతానా? అతను మాట్లాడలేకుండా అన్నాడు భయంతో. డాక్టరు, నర్సు ఏమీ వినిపించుకోవడం లేదు. అతనికి భయం క్షణక్షణానికి ఎక్కువ అవుతోంది. హఠాత్తుగా అతనికి తెలివి తెప్పిపోయింది భయంతో. అతను మళ్ళీ ఈ లోకానికి వచ్చేసరికి రాధ ఆతృతతో చూస్తూ నిలబడింది. డాక్టరు పల్సు చూస్తున్నాడు. ఎలా ఉంది అంది రాధ. ఆమె గొంతుక విచిత్రంగా ఉంది. నర్సు వేడిగా ఏదో ఇచ్చింది. చపరించాక అతనికి మాట్లాడే శక్తి వచ్చింది. నీరసం అన్నాడు. మీకు పర్వాలేదు అంది రాధ. అలాగా? నిజంగా అన్నాడు రామదాసు. క్షణక్షణం అతనిలో శక్తి వస్తోంది. అవును. నాకు చాలా భయం వేసింది. ఎందుకు? ఏమవుతుందోనని. ఇప్పుడెలా ఉంది అంది రాధ. ఆమె గొంతుక, ఆ ఎర్రటి కళ్ళు అదోలా ఉన్నాయి. ఇప్పుడు బాగుంది. మీరెలా ఉన్నారేం అన్నాడు రామదాసు. రాధ జవాబివ్వలేదు. రాధ ఎందుకు ఏడిచిందంతగా? నాకు పర్వాలేదు అన్నాడు తనకి తానే ధైర్యం చెప్పుకుంటున్నట్టు రామదాసు. రాధ అతన్ని విచిత్రంగా చూస్తోంది. క్రమంగా ఆ కళ్ళల్లోకి ఎరుపు, ఆర్ద్రత వచ్చాయి. అతనికి మళ్ళీ భయం వేసింది. చెయ్యెత్తి భయపడకండి అన్నాడు. రాధ ముఖం తిప్పుకుంది. ఏమీ అనకుండానే వెళ్ళిపోయింది. అతనికి భయం. ఈసారి 1 వారం రోజులు కనిపించలేదు రాధ. అతన్ని డిశ్చార్జి చేసినప్పుడు ఆమె రాలేదు. రామదాసు చాలా బాధపడ్డాడు. కారు మాత్రం వచ్చింది. ఇంటికి చేరాడు. రాధ గది తలుపులు వేసున్నాయి. ఇల్లంతా చిన్నబోయింది. తాను ప్రాణంతో తిరిగొచ్చిన ఆనంద సమయంలో ఎవ్వరికీ ఉత్సాహం లేదు.
సాయంత్రం దాకా రామదాసు ఎదురు చూశాడు. కానీ రాధ కనిపించలేదు. తనకి అన్నీ నౌకరు ఏర్పాటు చేస్తున్నాడు. ఆకలిగా ఉంది, కానీ రాధని చూడాలనుంది. చీకటి పడుతుంటే రామదాసు రాధ తలుపు తట్టాడు. ఆమె 2 నిమిషాలయ్యాక తీసింది. శోకమూర్తిలా ఉంది. ఏంట్రాధా, ఏమైంది? ఆమె నిలబడి జోగుతోంది. రాధా, ఆమె ముఖం చేతుల్లో దాచుకుంది. చిందరవందరగా ఉన్న జుత్తు మాత్రం కనిపిస్తోంది. రాజా ఏడి? రాధ పడబోయింది. అతను పట్టుకున్నాడు. వరదలో చిన్న మొక్కలా కంపించిపోతోంది రాధ. అతనికి అర్థమైంది. నీరసంగా మంచం మీద ఆమెతో పాటు తాను కూర్చున్నాడు. రాజు, రాజు. సారీ. తన విచారం ఎలా వ్యక్తం చెయ్యాలి? ఆమె అతన్ని గట్టిగా పట్టుకుంది. సుడిగాలికి ఎగిరిపోతాడేమో అన్నట్టు తల్లి పిల్లవాణ్ణి పట్టుకున్నట్టు. ఏమైంది? ఎలాగా? ఎప్పుడు? అర్థంలేని ప్రశ్నలు. నిజం తెలిసాక అతను మాట్లాడలేదు. అతనికి కొత్త జీవితంలో పెద్ద లోటొచ్చింది. కొత్త జీవితంతో ఒక పెద్ద లోటు తీరింది. కొంచెం రోజులు పోయాక అతనికి పార్వతిని చూడాలనిపించింది. రాధతో చెప్పాడు. మీరు వెళ్ళండి అంది. నువ్వురా అన్నాడు రామదాసు. సరే అంది రాధ. మీ వాళ్ళని చూడొచ్చు అన్నాడు రామదాసు. అవును అంది రాధ. ఎప్పుడు బయలుదేరదాం అన్నాడు రామదాసు. మీ ఇష్టం. ఉదయం ఫ్లైట్లో పోతే సాయంత్రానికి చేరొచ్చు అంది రాధ. వద్దు, రైల్లో వెళదాం అన్నాడు రామదాసు. సరే అంది రాధ. ఇంకేమీ అనడానికి లేక కాదు, కానీ అనాల్సిన అవసరం లేక. ఇంతటితో జీవఫలం అనే నవల కంప్లీట్ అయిందండి. ఎందుకో రైటర్ గారు లాస్ట్లో కొంచెం అసంపూర్తిగా ముగించినట్టుగా అనిపించింది. మరి మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. నేను చదివిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్ యూ.